మొత్తం మీద నిన్న దేశవ్యాప్తంగా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకలు చాలా అద్భుతంగా జరిగినాయి. భద్రాద్రిలో పట్టు వస్త్రాలు తర్వాత ముత్యాల తలంబ్రాలు సమర్పించినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. ఇక ఇదిట్లా ఉంటే మొత్తం మీద అంటే ఒక శ్రీరామనవమికి సంబంధించి మాత్రం ఒక మంచి ఆధ్యాత్మిక శోభ కనిపించింది దేశవ్యాప్తంగా. వాడవాడల వీధి వీధిన మొత్తం కూడా ఎక్కడికక్కడ శ్రీరాములోరి కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణం చూతము రారండి అని చెప్పేసి అందరూ కూడా వెళ్ళి అద్భుతంగా చేసుకున్నారు. అక్కడ బాలరాముడికి నుదుట సూర్యతిలకం దిద్దిండ్రు. ఇదొక వైపు ఇట్లా ఉంది. ఇక బీసీ ఆజాదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆమరణ నిరాహారదీక్షకు ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న వాళ్ళకు మద్దతు ప్రకటించిండు. ఢిల్లీ వెళ్ళి అక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పించాలి, విద్యా ఉద్యోగాలు అటు స్థానిక సంస్థల్లో అదొక అంశం. మరోవైపు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనేటువంటి డిమాండ్లతోటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి అక్కడ ఢిల్లీలో చేపట్టినటువంటి ధర్నాకు అంటే ఆమరణ నిరాహారదీక్షకు తీన్మాన్ మల్లన్న మద్దతు ప్రకటించిండు. అక్కడ జక్కని సంజయ్ తర్వాత ఎవరు వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జక్కన్ సంజయ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరై వాళ్ళకు సంఘీభావం ప్రకటించిండు తీన్మాన్ మల్లన్న. అంటే అసలు యాక్చువల్గా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, తర్వాత దీనికి సంబంధించి కనీసం ఎందుకు పట్టించుకోవట్లేదు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ రెండు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మొత్తం మీద నిరాహారదీక్షని అక్కడ ఆమరణ నిరాహారదీక్షను చేస్తూ ఉన్నారు. జక్కన్ సంజయ్ కానీ తర్వాత సిద్ధేశ్వర్ పటేల్ కానీ వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆమరణ నిరాహారదీక్షకు తీన్మాన్ మల్లన్న సంఘీభావం ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే మరొక విషయం కీలకమైనటువంటి అంశాన్ని మనం చర్చించుకోవాలి. ఈ విషయం పైన నేను పూర్తిగా క్లారిటీ రేపిస్తా. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు మధ్య కొట్లాట పెట్టి పంచాయతీ పెట్టి వీళ్ళ మధ్యనే వీళ్ళు కొట్టుకునే విధంగా ఒక రకమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నీకు అంటే నేను వెల్లడిస్తా, క్లియర్గా చెప్తా అసలు ఏం జరుగుతూ ఉంది ఏం కథ అనేటువంటిది. ఒక చిన్న అంశాలను తీసుకొచ్చేసి దాన్ని పెద్దగా భారీగా చేసి చూపించి మొత్తం సంఘాలని అక్కడ అటు గిరిజన సంఘాలను ఇటు తర్వాత ఇక్కడ దళిత సంఘాలను ఇటు బీసీ సంఘాలను ఎక్కడికక్కడ ఉసిగొలుపుతూ ఈ ముగ్గురు మధ్య కొట్లాట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు అర్థమవుతాయి. 100% రేపు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా నేనే బయట పెడతా. ఏంటంటే విషయం ఏంటంటే కావాలని చెప్పి అంటే వీళ్ళు ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఏకమైతే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే వీళ్ళ మధ్యలోనే కొట్లాట పెట్టాలి, వీళ్ళ మధ్యలోనే ఓ రాయి వేయాలి. రాయి వేస్తే ఆటోమేటిక్గా వీళ్ళే కొట్టుకొని వీళ్ళే తిట్టుకొని వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకొని రకరకాలుగా ఇట్లా చేస్తారు. చేసేసి వీళ్ళంతలో వీళ్ళే కొట్టుకుంటుంటే మనం చూడాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ఇవాళ ఒక కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఆ విషయం నేను తర్వాత మీకు వెల్లడిస్తాను. మీకు ఇదొకటి జరుగుతుంది కథ. తర్వాత బీసీలకు సంబంధించి 100% అంటే రిజర్వేషన్లు కానీ 42% రిజర్వేషన్లు కానీ ఇటు ఏది దేశవ్యాప్తంగా కులగణన కానీ చేయాలని చెప్పేసి అక్కడ బీసీ ఆజాదీ నేతృత్వంలో మొత్తం కూడా జరుగుతూ ఉంది. ఆమరణ నిరాహారదీక్ష జరుగుతూ ఉంది. ఇప్పటికీ 6వ రోజు. ఇప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ కనీసం స్పందించలేదు దానిపైన. 100% దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ఉధృతం అయ్యేటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. ముందుగా మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. భద్రాద్రి రామయ్య కళ్యాణం కమనీయం, పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, భారీగా తరలి వచ్చిన భక్తులు. ఇక ఇవాళ పట్టాభిషేకం ఉంటుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ రాకా అని రాయొద్దు. అసలు యాక్చువల్గా రాకా అని రాయకండి. రాకా అంటే కొంచెం అంటే రాకానే కరెక్టే అయి ఉండొచ్చు కానీ ఇట్లా రాయొద్దు. రానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంటే సరిపోతుంది. ఒక అక్షరం పెరుగుతుంది అంతే. భద్రాచలంలో రామయ్య కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. భక్తులు భారీగా తరలివచ్చి ఆ అపూర్వ ఘట్టాన్ని తిలకించారు. రామనామం మారుమోగుతుండగా
ఆదివారం అభిజిత్ లగ్నంలో వివాహం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరై ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం తెల్లవారుజాము నుంచే భద్రాద్రిలో మొదలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటలకు పురోహితులు ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళశాసనం, అభిషేకం చేపట్టారు. కార్యక్రమానికి సిఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తదితరులు హాజరయ్యారు. అనంతరం కళ్యాణమూర్తులను పల్లకీల్లో ఉంచి మంగళ వాయిద్యాల నడుమ మిథిలా స్టేడియం ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ భక్తుల జయ ధ్వానాల మధ్య రజత సింహాసనంపై రామయ్యను, సీతమ్మను కూర్చోబెట్టారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అంటూ ఇక్కడ ఒక చిత్రం చూసుకోవచ్చు. మాంగళ్య ధారణ వేడుకల్లో మంగళసూత్రాలు చూపుతున్న ప్రధాన అర్చకులు ఇక్కడ నిన్న భద్రాద్రికి సంబంధించి జరిగింది. ఈ భద్రాద్రిలోనే కాదు, మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏవి చూసినా కూడా మొత్తం కూడా సీతారాముల కళ్యాణం చూతము రాండండి అనేటువంటి పాటలతోటి మారుమోగినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ఒక్కసారి నిన్న ముఖ్యమంత్రి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు. నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. అయితే 9 సంవత్సరాల తర్వాత, అంటే గతంలో అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి అట్లా పోయించిండో పోయిరాళ్ళ తర్వాత ఇక మళ్ళీ పోలేదు అడికి ఈ కళ్యాణ ఉత్సవానికి. నిన్న ముఖ్యమంత్రి దంపతులు వెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలు, తర్వాత ముత్యాల తలంబ్రాలు అవన్నీ కూడా సమర్పించిండ్రు. పాట వేసుకోవడానికి ఉంటుంది, మనకు ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. యూట్యూబ్లో అవి యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి, దాని ప్రకారం వేయొద్దు అనమాట పాట, లేకపోతే పాట వేసుకుంటే బాగుంటుంది. ముత్యాల తలంబ్రాలు తర్వాత పట్టు వస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి దంపతులు రేవంత్ రెడ్డి, తర్వాత ఆయన సతీమణి. అక్కడ కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, ఆమె కూడా వెళ్ళింది. ఇదిలా ఉంటే అంటే లక్షలు ఒక్కసారి కన్నుల పండుగగా సాగింది మొత్తం కార్యక్రమం అంతా కూడా ఆద్యంతం. రాముణ్ణి నిరంతరం ఆశ్రయించి ఉండేటువంటిది శ్రీహీయం. అటువంటి శ్రీయోద్వాం కన్యాం ప్రదాస్యామి యతోడాం తారణాజాం కృతాం సాధ్యం శ్రేయాయ శుభేమదే తోహం ప్రదాస్యామి కర్మ కామార్థ సిద్ధజే పుణ్యార్థం సాలగ్రామాతో భూర్ణ్యదానాదే షోడశ మహాదానాన్ని కరిష్యే గ్రామశిలాచక్రే భువనాన్ని చతుర్దశ శుభముహూర్తం తర్వాత రామచంద్రమూర్తికి శిరస్సును ధరింపజేస్తారు అర్చక స్వాములు.
శరణమాయమని గోదాదేవి నిన్న ఇట్లా అంగరంగ వైభవంగా ఇక్కడ అక్కడ వేడుకలు జరిగినాయి. సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం, డిప్యూటీ సీఎం మంత్రులు కూడా అక్కడ వెళ్ళి భోజనం చేసిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని సన్నబియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు మనము. నిన్న అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసిండు ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు కూడా వెళ్ళిండ్రు. కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి అయితే కుర్చీ మీద కూర్చోబెడతా అని చెప్పేసి అన్నారంట వాళ్ళు. లేలే నాకు కుర్చీ మీద ఏమొద్దు కిందనే కూర్చుంటా అని చెప్పేసి కిందనే కూర్చున్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత అక్కడ బట్టి విక్రమార్క, అందరూ వెళ్ళి నిన్న భోజనం చేసిండు. సన్నబియ్యం పంపిణీ జరిగిన తర్వాత ఒక గిరిజన బిడ్డ ఇంట్లో ఇదంతా జరిగిందంట. అదే చాలామంది మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు కూడా అక్కడక్కడికి వెళ్ళి అంటే సన్నబియ్యం ఇచ్చిన నేపథ్యంలో దీనికి పబ్లిసిటీ కోసం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. సరే ఒక రకంగా మంచిగా జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అంటే మొన్నటి వరకు మొత్తం 10 రూపాయలకు రూపాయి కిలో బియ్యం తీసుకొచ్చేసి 10 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటోళ్ళు ఇప్పుడు కొంచెం తినేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. తింటే మంచిగా ఉంటుంది. ఇంకా సన్ రైజర్స్కు హైదరాబాదీ దెబ్బ, 4 సార్లు ఓడిపోయిన ఆయన. ఇదేం కథనో అసలు. సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4వ మ్యాచ్లో ఓడింది. సొంత గడ్డపై హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ 4-17 కెరియర్ బెస్ట్ బౌలింగ్తో విజృంభించడంతో సన్ రైజర్స్ బ్యాటర్లంతా మరోసారి తేలిపోయారు. ఇక దాంతో ఉప్పల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన సన్ రైజర్స్ పోరులో రైజర్స్ 7 వికెట్ల తేడాతో టైటాన్స్ చేతిలో చిత్తయిపోయినరు. ఇప్పుడు మా వాళ్ళు హైదరాబాద్లో మా హైదరాబాద్ అనుకుంటే ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఉండరు. ఎంతమంది ఉంటారు? ఒకళ్ళిద్దరు ఉంటారు ఎక్కువ. ఇక వాళ్ళు మా హైదరాబాద్ అంటే వాళ్ళు 4 సార్లు అడుగుపెట్టారు. రాజీవ్ యువ వికాసానికి 9 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అనూహ్య స్పందన వస్తుంది. అయితే ఆదివారం వరకు 9 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఈ నెల 14 వరకు మొత్తం 20 లక్షల అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే కొంతమంది రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఉన్న రేషన్ కార్డు రద్దు చేసుకున్నారు, క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డు రాలేదు. ఇట్లా ఈ రేషన్ కార్డు మస్ట్ అని చెప్పేసి పెట్టిండ్రు. దాంతో ఇబ్బంది పడుతున్నారు ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే రాజీవ్ వికాసానికి సంబంధించి ఇప్పుడు మనం అప్లై చేసుకుంటాం మంచిగానే ఉన్నది. కానీ ఆల్రెడీ ఒకవేళ ఇప్పుడు ఈ రాజీవ్ వికాస్ రావాలంటే ముందే ఒకవేళ ఇప్పుడు ఏమన్నా ఒక ఫోటో స్టూడియో పెట్టాలనుకున్నాను అనుకో, ఫోటో స్టూడియో ముందరనే పెట్టాలనా లేకపోతే ఈ పైసలు వచ్చిందాక పెట్టాలనా అసలు ఏందో అర్థం కాని పరిస్థితి. మరి ఒకవేళ అది ఉన్న వాళ్ళకే వస్తుందా లేకపోతే పెట్టుకోవడానికి వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత మనం పెట్టాలనా, ఇటువంటివి కూడా క్లారిటీ వస్తలేదంటే కొంతమంది బ్యాంక్ అధికారులు కూడా అంటా ఉన్నారు. సరే ఏది ఏమైనప్పటికీ భారీగా అప్లికేషన్లు అయితే వస్తున్నాయి. మరి ఎంతవరకు ఇస్తారు ఏం కథ అనేటువంటి చూడాలి. కబ్జా లేదంటే పడావు, అవసరాల కోసం ఇచ్చిన 1000 ఎకరాల ప్రభుత్వ భూములు ఆగమైపోయినాయి. వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర సర్కార్ గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు దాదాపు 1,72,000 ఎకరాలు కేటాయింపు. అందులో యథేచ్ఛగా వెలిసిన ప్రైవేటు నిర్మాణాలు, సగానికి పైగా ప్రభుత్వ భూములు ఖాళీ. వినియోగించని భూములను భవిష్యత్ అవసరాలకు వాడే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అంట. మొత్తం మీద ఏది గతంలో ఎస్ఈజెడ్ల పేర్లతోటి అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ప్రత్యేక ఆర్థిక మండల పేరుతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చాలా భూములు ఇచ్చిండ్రు. ఆ తర్వాత కేసీఆర్ హయాంలో తర్వాత కంపెనీల కోసం అని చెప్పేసి కొన్ని భూములు ఇచ్చిండ్రు. ఇట్లా రకరకాలుగా భూముల పంపకం అనేటువంటిది జరిగింది. అంటే 100,000 ఎకరాల భూముల్ని కొన్ని సంస్థలకు కొన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పిండ్రు. ఏం చెప్తారంటే వీళ్ళు ఈ 1000 ఎకరాలు 100 ఎకరాల భూములు ఇస్తే వాళ్ళు ఉద్యోగిత కల్పిస్తారు, తర్వాత ప్రభుత్వ అంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు కాబట్టి ఈ భూములు ఇస్తామని చెప్తారు. అయితే ఈ భూములు ఇస్తే కొంతమంది కొన్ని కంపెనీలు పెట్టి ఒక రకంగా కొద్దో గొప్ప చేస్తూ ఉంటే
ఇక కొంతమంది అయితే ఇక అసలు కంపెనీని పెట్టరే పెట్టరు. ఒకవేళ పెట్టిన భూమిని ఏమైనా ఉంటే దాన్ని వేరే వాడు కబ్జా పెడతాడు, లేకపోతే వాళ్ళే అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇది రకరకాలుగా ఇట్లా జరుగుతూ ఉందంట. కాబట్టి గతంలో ఇచ్చినటువంటి భూములు ఏమైనాయి, నిజంగా వాళ్ళు కంపెనీలు పెట్టినరా, పెడితే ఎంతమందికి ఉద్యోగత కల్పిస్తున్నారు, అసలు పరిస్థితి ఏంది, నిజంగా ఒకవేళ కంపెనీ పెట్టకపోతే ఆ భూమిని మళ్ళీ గుంజుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉందంటే అందులో భాగంగా ఎంక్వైరీ చేస్తూ ఉంది మొత్తం కూడా. గతంలో రాష్ట్రం కేటాయించినటువంటి కొన్ని భూముల వివరాలు ఇట్లున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 13,000 ఎకరాలు పంపిణీ ఇచ్చిరట. రాష్ట్ర ప్రభుత్వ భవనాలు 27,607 ఎకరాలు. ఇక కేంద్ర రాష్ట్ర విద్యా సంస్థలకు 16,879 ఎకరాలు. భూదాన్ బోర్డు సంబంధించి 3,674 ఎకరాలు. స్థానిక సంస్థలకు 3,550 ఎకరాలు. హౌసింగ్ బోర్డుకు 3,337 ఎకరాలు. ఈ హౌసింగ్ బోర్డుతో మొత్తం చాలా అక్రమాలు జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ హౌసింగ్ బోర్డుకు సంబంధించి అమ్ముకుంటున్నారట కథ. ఇదంతా నడుస్తూ ఉంది. ఇక్కడ గచ్చిబౌలి దగ్గర కూడా ఉన్నది కథ ఇదంతా. ఇక వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి 1,886 ఎకరాలు ఇచ్చిండ్రు, గతంలో కేటాయించిండ్రు. కేటాయిస్తే మరి క్లియర్గా నిజంగా సద్వినియోగం అవుతున్నాయా లేకపోతే దుర్వినియోగం అవుతున్నాయా దానిపైన మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారట. వివిధ అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములు కబ్జా పాలయ్యాయి. అయితే కొన్నేమో పడావు పడ్డాయి. పేరుకు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని 100 ఎకరాల భూములు తీసుకొని వాటిలో సగం వరకు ఇతర అవసరాలకు వాడేస్తున్నారు. ఇలాంటి ల్యాండ్స్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. అసలు ఎన్ని ఎకరాల భూములను ఎవరెవరికి ఏ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వాలు కేటాయించాయి, వాటి పరిస్థితి ఏంటి, ఏ ప్రయోజనాలకైతే ప్రభుత్వం నుంచి ల్యాండ్స్ పొందారో ఆ మేరకు వాటిని వినియోగిస్తున్నారా లేదా అనేది తెలుసుకుంటున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు కంపెనీలకు ఇచ్చినటువంటి ల్యాండ్స్ వివరాలను సేకరిస్తున్నది. ఈ మేరకు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,72,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు శాఖలకు కేటాయించగా అందులో సగానికి పైగా నిరుపయోగంగా ఉన్నట్లు 100 ఎకరాలు కబ్జా పాలైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వివిధ శాఖల కింద పడావుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఇతరులు కబ్జా చేస్తుండడంతో ప్రభుత్వమే వాటిపై విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద భూములు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాడితే వాడికే ఇచ్చి పడేసారు కంపెనీలకు. జర తెలిసింది కదా, ఇదివరకు ఒకసారి తిరుమలలో చెప్పింది కదా, ఇట్లా కేటీ రామారావు ఒకవేళ భూమి కావాలని చెప్పేసి అడిగితే మీకు భూమి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం, కాకపోతే 50 ఎకరాలు ఇస్తాం, మీకు 5 ఎకరాలే మీకు ఉంటుంది, ఇది 45 ఎకరాలు అమ్మేయడానికి మీరు సంతకం పెట్టాలని చెప్పేసి ఇట్లా నడిచింది అని అంటున్నారు. దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉందంట. అంటే ఈ విషయమే కాదు, అన్ని ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేసినటువంటి భూ కేటాయింపులు నిజంగా అవి ఉపయోగంగా ఉన్నాయా లేకపోతే లేదా, లేకపోతే ఎవరైనా కబ్జా పెట్టినరా, అవన్నీ కూడా వివరాలు తీస్తున్నట. పరిశ్రమలకు కేటాయించిన ల్యాండ్స్ పరిస్థితి ఏంటి? పరిశ్రమల కోసం గతంలో ప్రభుత్వాలు 65,000 ఎకరాలకు వరకు కేటాయించినట్లు అధికారులు చెప్తున్నారు. వీటిలో కొంత భాగం మాత్రమే వినియోగంలో ఉందని, మిగిలినవి ఖాళీగా లేదా కబ్జాలో ఉందని తేలింది. ఆయా ఇండస్ట్రీల ఏర్పాటు కోసం తీసుకున్న భూముల్లో చెప్పిన పరిశ్రమలనే పెట్టారా, ఇంకా ఇతర యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారా అనేది ప్రభుత్వం తేల్చేందుకు సిద్ధమైంది. ఇక సర్వే చేయించి అసలు ఎక్కడెంత ల్యాండ్ ఉందో పక్కా లెక్కలు తీయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. తీస్తున్నట్టు లెక్కలు తీస్తేనే మంచిగా ఉంటుంది లెక్క ఇదంతా. ఇక బాలింతలకు స్పెషల్ కిట్ అంట. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలను ప్రోత్సహించేందుకు బాలింతలకు ప్రత్యేక కిట్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ కిట్లో బిడ్డకు తల్లికి అవసరమైన ప్రాథమిక వస్తువులు ఉంటాయని, కొంత ఆర్థిక సాయం అందించే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇంతకుముందు అయితే కేసీఆర్ కిట్లు ఇస్తుండే, ఇప్పుడు అటువంటి కిట్ ఏమన్నా ఇస్తారో మరి తెలియదు, చూడాలి. ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం, ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. మేధావులు, కవులు, కళాకారులు ఆలోచన చేయాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో విజయం తమదేనని ధీమా. ఇక రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు నిన్న. రాష్ట్రంలో ఇప్పటివరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన చూశామని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను ఆ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఇక రాష్ట్రాన్ని సమస్యల సుడిగుండం, ఆర్థిక సంక్షోభం నుంచి ఖచ్చితంగా గట్టెక్కిస్తానని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేసేలా ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు ఆలోచన చేయాలని చెప్పేసి ఆయన కోరిండు. అవసరమైతే ట్రిబ్యునల్ విచారణకు వస్తా, రాష్ట్ర నీటి వాటాపై రాజీ పడేది లేదు అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. దశాబ్దాలుగా మనకు అన్యాయం జరుగుతున్నది,
న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు, కోర్టు కేసుల వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశం. జలసౌధలో లీగల్ టీం తర్వాత ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించిండు. మొత్తం మీద ఏపీ జలదోపిడికి సంబంధించి దాన్ని అరికట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఇదంతా కూడా చేస్తూ ఉందట. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ 85 మందితో కేంద్ర కమిటీ ఎన్నిక, ఇక 18 మందితో కొత్త పొలిట్ బ్యూరోనట. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి అవకాశం దక్కింది. పొలిట్ బ్యూరోలో ఇద్దరు తర్వాత కేంద్ర కమిటీ సభ్యులుగా 9 మందికి ఛాన్స్ వచ్చిందట. మదురైలో ముగిసిన జాతీయ మహాసభలు ముగిసిపోయినాయి. సిపిఎంకు సంబంధించి మరి ఏం చేస్తారో చూడాలి. పంబన్లో కొత్త బ్రిడ్జి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఇది దేశంలోనే ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్ అంట. 550 కోట్ల రూపాయల ఖర్చుతో సముద్రంపై 2 కిలోమీటర్ల మేర నిర్మాణం. రామేశ్వరం తాంబరం మధ్య తాంబరం ప్రత్యేక రైలుకు పచ్చ జెండా ఊపిన ప్రధాని. కార్యక్రమానికి హాజరు కానీ తమిళనాడు సీఎం హాజరు కాలేదంటే తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రోగ్రాం. సంతకమైన తమిళంలో చేయండి, డిఎంకే నేతలకు మోడీ చురకలు అంటించుండు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్. గైడ్లైన్స్ రిలీజ్ చేసిన రాష్ట్ర సర్కార్. అకాడమిక్ రికార్డ్స్ తర్వాత రీసెర్చ్కు 50% మార్కులంట. టీచింగ్ స్కిల్స్ విషయ పరిజ్ఞానానికి 30 మార్కులు. ఇంటర్వ్యూలకు 20 మార్కులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోస్టుల భర్తీకి చేరున్న సర్కార్ అని చెప్పేసి అంటా ఉన్నారు. మొత్తం మీద యూనివర్సిటీలలో మొత్తం ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంట. అందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లనే నియామకానికి నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి మొత్తం కసరత్తు రెడీ అవుతుందట. ఇక ట్రంప్ పాలసీలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన అమెరికన్లు 50 రాష్ట్రాల్లో హ్యాండ్స్ అప్ పేరుతో ఆందోళనలు చేస్తున్నట. ట్రంప్ గో బ్యాక్ అంటూ నినాదాలు. ఎలన్ మస్క్ పైన ఫైర్ అవుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఏమవుతుందంటే ఏ దేశం పైన అయితే ఆ దేశం పైన ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు పన్నులు విధిస్తూ ఉన్నాడు. ఈ పన్నులు విధించడం ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపైన పన్నులు విధిస్తున్నాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఏపీ నుంచి రొయ్యలు పంపిస్తారు అమెరికాకు పంపిస్తే ఇంతకుముందు 1 కిలో రొయ్యలు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు మళ్ళీ అదనంగా 26 రూపాయలు పెరుగుతూ ఉంది. అంటే 26% పన్ను వేసిండు కాబట్టి వాళ్ళు 26 కాదు 50 రూపాయల దాకా కూడా వేస్తున్నారు. దాన్ని ఇష్టం వచ్చిన అట్లా పెంచేస్తారు. పెంచేయడం ద్వారా ఏమవుతుంది, అక్కడ దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపైన భారీగా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. పెరిగిపోతే ఏమవుతుంది, అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే 100 రూపాయలు ఉన్న వస్తువు 150 రూపాయలు అయితే ఆటోమేటిక్గా వాళ్ళకు భారం పడుతూ ఉంది. అరే అనవసరంగా నువ్వు ఎందుకు ఇట్లా సుంకాలు వేసి పన్నులు విధించి పరిశాన్ ఎందుకు వేస్తారో నాయన, చేస్తే మనకంతా కూడా ఇబ్బంది అయిపోతూ ఉంది. ఇక్కడ అందరికీ నష్టం జరుగుతూ ఉంది అని చెప్పేసి ప్రజలందరూ మొత్తం రోడ్ల మీదకి వచ్చిరట. నిన్న 5 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేసి నిరసన చెప్పినరు అమెరికాలో. ఎలన్ మస్క్కు వ్యతిరేకంగా కూడా చెప్పినట. అమెరికాలోని మిన్నెసోటాలో హ్యాండ్స్ అప్ ఆందోళనలో భారీ సంఖ్యలో పాల్గొన్న జనం అని చెప్పేసి చూసుకో, ఇక భారీగా వచ్చేసిండ్రు పబ్లిక్. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇది చూడరు, ఇక ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. హరిత హోటళ్ళు ఇక బార్ అండ్ రెస్టారెంట్స్ అంట. హరిత హోటల్స్ ఉంటుండే కదా, అక్కడక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోటల్ ఇది హరిత. అయితే ఈ హోటల్కి సంబంధించి ఇప్పుడు ఏం చేస్తున్నట్ట, బార్ అండ్ రెస్టారెంట్ చేస్తున్నట. ఎందుకంటే ఆదాయం రావాలి, పైసలు రావాలి, దానికోసం ప్లాన్ చేస్తున్నట. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఉన్న వాటికి మినహాయింపు ఆ ఒక్క చోట లేదంట. ఆధ్యాత్మిక అంటే ఏమైనా ఒకవేళ ఏది యాయరుగుట్టనో లేకపోతే ఇటువంటి ఉంటాయి కదా, లేకపోతే భద్రాచలమో అటువంటి దగ్గర పెడతలేరంట. మిగతా చోట్ల అన్ని చోట్ల మొత్తం కూడా బార్ అండ్ రెస్టారెంట్లు పెడుతున్నట. నష్టాల నుంచి బయటపడడం, ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యం. ఇక కొత్త పర్యాటక పాలసీలో భాగంగా టూరిజం శాఖ ప్రతిపాదన చేస్తూ ఉందంట. ఇప్పటికే పలు పర్యాటక శాఖ హోటళ్లలో బార్ అండ్ రెస్టారెంట్ సేవలు. మంచిగా ఉన్నది కథ. మందు దాయిపిస్తేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడతా ఉంది ప్రభుత్వం. ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణ, వాటిపై అధికారుల అధ్యయనం లాభదాయకంగా ఉండడంతో మిగతా వాటిని మార్చాలని చెప్పేసి నిర్ణయించారట. ఈ హరిత హోటళ్ళన్నీ ఇప్పుడు మొత్తం బార్ అండ్ రెస్టారెంట్లు అయితాయట కథ. ఇప్పుడు చూసుకోరు ఎట్లున్నది లెక్క. ఇక ట్రంప్ పిచ్చోడు, నిప్పులు చెరిగిన అమెరికన్లు. ట్రంప్ మస్క్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు. రోడ్డెక్కిన 5 లక్షల మంది ప్రజలు. హ్యాండ్స్ అప్ పేరిట వరదల వీధుల్లోకి. ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్పకాలంలోనే నిరసనల ర్యాలీలు, ధర్నాలు. నిరసనలతో
ఒరిగిందేం లేదు అని చెప్పేసి వైట్ హౌస్ అంటున్నాడు. చూసుకో ఇప్పుడు ఏమైనా చేసుకుంటే చేసుకోరు అని చెప్పేసి వైట్ హౌస్ నుంచి ప్రకటన చేస్తున్నారు. ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు అని చెప్పేసి బ్రిటన్ ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. ఇక్కడ నిరసనలు చేసుకుంటే ఏం కాదని చెప్పేసి మళ్ళీ ట్రంప్ అంటున్నాడట. ట్రంప్ అది ఉంది కదా ఆఫీసు, వాళ్ళు అంటున్నారంట. కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్లో ట్రంప్ మస్క్కు వ్యతిరేకంగా అమెరికన్లు నిరసన చేపట్టినరు. అమెరికన్లు కథం తొక్కారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదను తలపించేలా నడి రోడ్డుపైకి వచ్చి హ్యాండ్స్ అప్ అంటే జోక్యం వద్దు పేరుతో భారీ నిరసన చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చోడు అంటూ గేలి చేశారు. ట్రంప్ సహా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుతం అమెరికా ప్రతీకార సుంకాలకు దిగడంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వలస విధానాలు, ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం ఇలా అనేక పరిణామాలను నిరసిస్తూ లక్షలాది మంది శనివారం రోడ్డెక్కారు. వాస్తవానికి ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అధికారం చేపట్టిన తర్వాత ఒక్కొక్కటి నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవడంతో వాళ్ళకు బాగా ఇబ్బంది అయిపోతుందట. ఇక లాస్ ఏంజల్స్లో వేలాదిగా పోటెత్తిన నిరసనకారులు ఎక్కడికక్కడ మొత్తం దారుణంగా ఉందట పరిస్థితి. ఇక అకారణంగా ఏడుస్తుంటారు, కొందరికి ఇది అలవాటుగా మారింది, మనమేం చేయలేం. స్టాలిన్పై మోడీ విమర్శ. తమ హయాంలోనే తమిళనాడుకు ఎక్కువ కేటాయింపు అని చెప్పేసి వెల్లడి. తనకు లేఖలు రాస్తున్న తమిళ నేతలు తమిళంలో సంతకం చేయడం లేదని ఎద్దేవా. ఎందుకంటే వాళ్ళు భాష పైన మాట్లాడుతారు కదా, అందుకని సంతకాలు వేయాలి, తెలుగులో ఏది తమిళంలో వేయాలి కదా, ఇంగ్లీష్ ఎందుకు పెడుతున్నారని అంటుండంట ప్రధాని. ఇక పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని తమిళనాడు సీఎం గైర్హాజరు. సాంకేతిక సాంప్రదాయాల సమ్మేళనం పాంబన్ అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఇక 100 ఏళ్ల క్రితం గుజరాతీ బిడ్డ నిర్మించాడు, ఇప్పుడు మళ్ళీ గుజరాతీ బిడ్డకు అవకాశం దక్కిందని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రి మోడీ అంటా ఉన్నాడు. ఇవాళ నిన్న ప్రారంభించిండు ఆ వంతెనను రామేశ్వరం దగ్గర. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం ఎంతో చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. అయినా అకారణంగా ఏడవడం కొందరికి అలవాటుగా మారిందని విమర్శించారు. వారు ఏడుస్తూనే ఉంటారు, మనమేమీ చేయలేం అని తమిళనాడు సీఎం స్టాలిన్ అండ్ కోపై ధ్వజమెత్తారు. తనకు ఎంతోమంది తమిళనాడు నేతలు లేఖలు రాస్తుంటారని, ఒక్కరు కూడా తమిళంలో సంతకం చేయడం లేదని ఆయన ఆక్షేపించిండట. రహదారులకు భూములు ఇవ్వండి, స్థల సేకరణలో చొరవ తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాసిండట. తెలంగాణలో బీజేపీదే అధికారం, పార్టీ ఆవిర్భావ వేడుకల్లో నిన్న మాట్లాడాడు. పేదవారి కళ్ళల్లో ఆనందం చూశా, అందరికీ ఆహార భద్రత కల్పించేందుకే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. భద్రాద్రి జిల్లా సారపాకలోని గిరిజన లబ్ధిదారి ఇంట్లో సన్నబియ్యంతో నిన్న భోజనం చేసిండు. చూసిండు కదా ఇందాక విజువల్స్, భోజనం చేసిండు. ఆ కుటుంబానికి కొత్త వస్త్రాలు అందజేత సీఎంతో పాటు మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్ళిరంట భోజనాలకు. ఇక ప్రభుత్వం తరఫున భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకొస్తున్న సీఎం రెడ్డి దంపతులు అని చెప్పి రేవంత్ రెడ్డి దంపతులు అని చెప్పేసి ఒక వార్త ఫోటో చూసుకోవచ్చు మనం. రమణీయం రాములోరి కళ్యాణం. భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. ఇవాళ శ్రీరామ పట్టాభిషేకం ఉంటుందంట. వస్త్రాలు సమర్పించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇక అయోధ్య రాముడికి సూర్యతిలకం. రామ మందిరంలో ఆవిష్కృతమైన సుందర దృశ్యం అని చెప్పేసి సూర్యతిలకం ఇట్లా వచ్చేసిందంట. దాచాలంటే దాగునులే అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. వయసు కనబడనివ్వకుండా చేసే మార్గాలు ఎన్నో. వయసు తక్కువ కనిపిస్తేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారట. అందులో ఏం చేస్తుంటారంటే యాంటీ ఏంజిల్ క్రీములు నుంచి లేజర్, తర్వాత కణజాల చికిత్స వరకు అందుబాటులో. 3-10 వయసు దాటిన మహిళల్లో చాలామంది చూపు ఆయా చికిత్సల వైపు ఉందంట. 30 ఏళ్ళు దాటిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా కొంచెం తక్కువ ఏజ్ కనిపించాలని చెప్పేసి చూస్తుంటారట. మగవారిలో ఎక్కువగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, తర్వాత బొటాక్స్ చికిత్సలు చేసుకుంటున్నారట. 1000 కోట్ల వ్యాపారంగా యాంటీ ఏజింగ్ రంగం. ఏజ్ని తగ్గించుకోవడానికి, వయసును తగ్గించుకోవడానికి చేస్తున్న ఖర్చు బాగా పెడుతున్నట. అర్హత లేని వారితో ఈ చికిత్సలు చేయించుకుంటే కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే అని చెప్పేసి ప్లాస్టిక్ సర్జన్ల హెచ్చరిక అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆమె ఫేజ్ 3 సెలబ్రిటీ. ఇటీవలే మనవరాలికి
ఓనీల ఫంక్షన్ చేసింది. అప్పటిదాకా చాలామందికి ఆమె వయసు హాఫ్ సెంచరీ దాటిందని తెలియదంటే ఆశ్చర్యమే. ఎందుకంటే ఆమె ముఖంలో చూద్దామన్న వాగ్దక్యపు ఛాయలు కనబడవు. అలా కనబడకుండా ఉండడానికి ఆమె ఏం మాయ చేస్తోందో అని చెప్పేసి రకరకాలుగా క్రీములు రకరకాలుగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఫేషియల్ చేయించుకుంటారు, ఐబ్రోస్ చేయించుకుంటారు, రకరకాలుగా ఉంటాయి. బ్యూటీ పార్లర్లు ఇట్లా వెళ్ళడంతో పాటు ఇవే కాకుండా కణజాల మార్పిడి, తర్వాత ఈ ఇంజక్షన్లు ఇచ్చుకొని అట్లా చికిత్సలు చేయించుకుంటారట, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారట, రకరకాలు ఇట్లా చేయించుకొని ఏజ్ తక్కువగా అనిపించడానికి ప్రయత్నం చేస్తున్నారట. మనిషి ఎన్ని సాధించినా తప్పించుకోలేనివి జర అంటే ముసలితనం, మరణం అని చాలామంది ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. రోగం, జర, మరణం ప్రతి ప్రాణికి తప్పవని తెలుసుకున్నాకే రాజకుమారుడైనటువంటి సిద్ధార్థుడు తపస్సు చేసి బుద్ధుడయ్యాడు. కానీ అదంతా గతం. మృత్యు సంగతి పక్కన పెడితే ముసలితనాన్ని కనీసం కొన్నాళ్ల పాటైనా జయించి యవ్వనంగా కనిపించే విధంగా పరిజ్ఞానాన్ని మొత్తం కూడా తెచ్చుకుంటున్నట. మొత్తం మీద యవ్వనంగా కనిపించడానికి బాగా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయట. అంటే ముఖం ముడతలు పడుతున్నది, తల తెల్లబడుతున్నది, కానీ తృష్ణ మాత్రమే మిగిలి ఉన్నదని చెప్పేసి అక్కడ ఒకసారి ఎవరు కందుకూరు వీరేశలింగం అంటాడనమాట. గురిజాడ అప్పారావు అంటాడు. అంటే ముఖం ముడతలు పడుతున్నది, తల తెల్లబడుతున్నది, కానీ తృష్ణ మాత్రమే అంటే ఆశ అనేటువంటిది, కోరిక అనేటువంటిది ఇంకా మిగిలే ఉన్నది. ఇంకెన్నో చేయాలి, ఇంకెన్నో ఈ ప్రపంచానికి చేయాలని చెప్పేసి ఆశ ఒక్కటే ఉన్నది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే అట్లా వయస్సు మీద పడుతున్నటువంటి కొద్దీ కొంతవరకు ఆ మార్పు అనేటువంటిది ముఖంలో కనిపిస్తుంది. కొంతమంది కనిపించకుండా చూస్తున్నారంట. సినిమా వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు ఇంక ఇవన్నీ. ఇక జిఎస్డిపి వృద్ధి రేట్లో తెలంగాణకు 13వ స్థానం అంట, ఏపీకి 2వ స్థానం. 2024-25లో సుస్థిర ధరల వద్ద 6.79% నమోదు. ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానం. ఆహార కల్తీలో దక్షిణ భారతదేశంలో తెలంగాణకు 2వ స్థానం అంట. కల్తీలో 2వ స్థానం వచ్చింది, కానీ ఏది వృద్ధి రేట్లో మాత్రం తెలంగాణ 13వ స్థానంలో ఉన్నది. 58%తో దేశంలోనే యూపీ టాప్లో ఉందంట. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జిఎస్డిపి వృద్ధి రేటు పరంగా తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అలాగే తలసరి ఆదాయం పెరుగుదలలో 11వ స్థానంలో ఉంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిఎస్డిపి తలసరి ఆదాయ వృద్ధి రేట్ల వివరాలను కేంద్ర గణాంకాలు ఇవంతా కూడా బయటపెట్టిండ్రు. ఆంధ్రప్రదేశ్ న్యాయం ఉంది, ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఇక ఇంటికి పైసలు రెడీ అయినట్టు ఏం టెన్షన్ లేదు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు 3,000 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. హడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ రుణం అంట. బేస్మెంట్ పూర్తి చేసిన వారికి త్వరలో ఆర్థిక సాయం ఇస్తారట. మొదటి దశ కింద ₹1,00,000 చొప్పున వాళ్ళ అకౌంట్లు ఇస్తారు. ఇక బేస్మెంట్ దాకా కూడా నిర్మించుకునే స్తోమత లేని వారికి ఎస్హెచ్జి రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారంట. మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పైసలు పడతాయంట. ఈ పైసలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే సన్న బియ్యం పంపిణీ ఇదంతా కూడా జరుగుతూ ఉందని చెప్పేసి మొత్తం చర్చ మాత్రం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందడుగు పడింది. తొలి విడతలో ఇల్లు మంజూరై బేస్మెంట్ వరకు నిర్మించుకున్న లబ్ధిదారులకు అందించే మొదటి దశ ఆర్థిక సాయానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఇందుకోసం హడ్కో నుంచి 3,000 కోట్ల రూపాయలు రుణం తీసుకుందట. ప్రస్తుతానికి ఆ నిధులు హడ్కో దగ్గరనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి తీసుకొచ్చి ఇస్తారట పైసలు. సచివాలయంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ సమీక్షణ. మంత్రివర్గ విస్తరణలో ఏఐసిసిదే నిర్ణయమా? తెలంగాణలో పాలనను భ్రష్టు పట్టించాలని చెప్పేసి ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు ఉంది అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తూ ఉన్నాడు. ఇక సన్నబియ్యం కేంద్రమే ఇస్తే దేశమంతా ఎందుకు ఇవ్వట్లేదు? కేంద్ర మంత్రినన్న సంగతి మరిచి దిగజారి మాట్లాడొద్దు. బీజేపీ అధ్యక్ష పదవి దక్కడం లేదని ఆగమాగం చేస్తున్నాడని చెప్పేసి బండి సంజయ్పై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేసినట. ఆయనేమో అక్కడ మీనాక్షి నటరాజన్ ఎందుకు వచ్చి ఇట్లా చేస్తుందని చెప్పేసి కేంద్ర మంత్రి అంటా ఉన్నాడు. అంటే సన్న బియ్యంకి సంబంధించి అంటే నిజంగా కూడా బియ్యంలో ఎక్కువ వాటా కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు కాబట్టి కొంతవరకు ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ కొన్ని పైసలు వేయాల్సి ఉంటుంది. 6వ తరం ఫైటర్ జెట్పై భారత్ దృష్టి. జపాన్, యూకే, ఇటలీ సంయుక్త ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తి. భారత్ నుంచి రష్యాకు రహస్యాలు వెళ్తున్నాయని చెప్పేసి జపాన్ అనుమానం వ్యక్తం చేస్తుందట. ఇక కృష్ణా ట్రిబ్యునల్ విచారణకు నేను వస్తా,
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. న్యాయ బృందంతో సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. సిపిఎం కొత్త సారథి ఎంఏ బేబీ అని చెప్పేసి మదురైలో జరిగిన పార్టీ మహాసభలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక, తొలిసారిగా మైనార్టీ నేతకు పగ్గాలు, సంఘును ఎదుర్కోవడమే లక్ష్యమన్న బేబీ. ఇక పొలిట్ బ్యూరోలో బివి రాఘవులు, అరుణ్ కుమార్కు చోటు దక్కిందంట. ప్రకాష్ కారత్, బృందా కారత్కు ఉద్వాసన. ఇక సీసీలో మరో 9 మంది తెలుగువారు కూడా ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. వైభవంగా రాములోరి కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ దంపతులు, లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు, రామనామస్మరణతో మార్మోగిన భద్రాద్రి. ఇవాళ శ్రీరాముడి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నిన్న అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నారు ఎక్కడికక్కడ. అయితే ఇక్కడ భద్రాద్రిలో ప్రత్యేకంగా చేస్తారు కాబట్టి అక్కడ మంచిగా భారీగా చేసిండ్రు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దంపతులు హాజరయ్యిండ్రు. నిరుపేదలందరికీ ఆహార భద్రత, అందుకే ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ, 80% పేదల ప్రజలకు లబ్ధి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. భద్రాచలంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిరట నిన్న. ఏం జరుగుతోంది? ఎస్ఎల్బీసీ టన్నెల్లో 44 రోజుల నుంచి కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇప్పటివరకు 2 మృతదేహాలు మాత్రమే బయటకు వచ్చినాయి. ఇంకా 6 అట్లే ఉన్నారు. విఫలమవుతున్న రెస్క్యూ టీమ్స్, ఫలించని రోబోల ప్రయోగం, ఆపరేషన్ పూర్తయ్యేది ఎప్పుడు అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందికి సంబంధించి వాళ్ళకి సంబంధించి 2 మృతదేహాలు మాత్రమే బయటకు తీసుకొచ్చి ఇంకా 6 పరిస్థితి ఇంకేమో తెలియదు. ఇంకా రకరకాల టెక్నాలజీ ఉపయోగించినా కానీ ఏం చేయలేకపోతున్నారు. మరేందో కథ. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోబోం. వక్రీకృత నీటి కేటాయింపుల వల్ల తెలంగాణకు నష్టం, అసమానతలను సరిదిద్దడానికి కట్టుబడి ఉన్నాం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట స్వయంగా హాజరవుతా అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సభతో సార్ యాక్టివ్ అయ్యేనా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సార్ అంటే కాక అన్నమాట. కాక అంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. 15 నెలలుగా ఫామ్ హౌస్లోనే కేసీఆర్ ఉన్నాడు. పార్టీ కేడర్ డీలా పడుతున్న యాక్టివ్ కాని కాక. కేటీఆర్తో కాదు, కేసీఆర్ రంగంలోకి దిగాలని విజ్ఞప్తులు. మరి కేడర్ కోరికను కేసీఆర్ తీరుస్తాడా? బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలతో రీఎంట్రీ ఇచ్చినట్టేనా అని చెప్పేసి అంటే కాక ఇంకా మరి బయటకైతే వస్తలేడు. ఆన్నే అందరూ వాడు ఫామ్ హౌస్ పోతున్నారు, పోయి అదొకటి ఇదోటి చెప్తున్నారు, వస్తున్నారు, మాట్లాడుతున్నారు. అంతేగాని కాకరైతే బయటకు వస్తలేడు. 27 తారీఖు నాడు వస్తారంట బొబ్బిలిపూలి. ఇంక 20 రోజులు ఉందా? 27 తారీఖు నాడు వజ్రోత్సవాలు నిర్వహిస్తారంట టీఆర్ఎస్కి. ఇప్పుడు బీఆర్ఎస్ అయిందేమో. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ప్రజలపై కోపం పెంచుకున్నోడిలా కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అయ్యిండు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైనా సారు యాక్టివ్గా కాలేదు. అయితే కేటీఆర్ తీరుతో పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న కేడర్ ఇక ఫామ్ హౌస్ వనవాసం వీడాలని కేసీఆర్కి విజ్ఞప్తులు చేస్తున్నట. వారి విజ్ఞప్తులను పట్టించుకొని త్వరలో జరగబోయే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో కేసీఆర్ రీఎంట్రీ ఇస్తాడా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటింది. ఈ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు సహా ఇతర హామీలు అమలు చేయడంలో విఫలమైంది. ఈ హామీలను అమలు చేయాలని కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై ఫైట్ చేస్తున్నప్పటికీ ప్రజల్లో బీఆర్ఎస్కు అంత మైలేజ్ రావట్లేదు. ఇదే సమయంలో కేటీఆర్ ఓవర్ యాక్షన్ ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారింది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది శనార్థి తెలంగాణ దినపత్రికలో. మొత్తం మీద కాక బయటకు వస్తాడా రాడా అంటే మరి చూడాలి, ఏమొస్తాడో ఏమో. సభ కాగానే మళ్ళీ అనుకుంటాడో ఏం పాడో అని చెప్పేసి అంటున్నారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ, మంత్రి పొన్నం హాట్ కామెంట్స్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బీజేపీ నామినేషన్ దాఖలు చేసిందని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీగా వ్యవహరిస్తున్నారని ప్రజల్లో చర్చ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ హైదరాబాద్ స్థానిక సంస్థలకు ఉన్న మొత్తం 112 ఓట్లలో బీజేపీకి కేవలం 27 ఓట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయితే బీఆర్ఎస్ 23, కాంగ్రెస్ 13, ఎంఐఎంకు 49 ఉన్నాయని
చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడం కారణంగానే మేము బరిలో నిలవలేదని పొన్నం ప్రభాకర్ నిన్న వివరణ ఇచ్చినట. ట్రంప్కు వ్యతిరేకంగా వాషింగ్టన్ డీసీలో రోడ్లపైకి వేలాది మంది జనం. మొత్తం 50 రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన అమెరికన్లు ట్రంప్ నిర్ణయాలతో దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రంప్ ఆగమాగం చేస్తున్నాడు. దేశ నిర్మాణానికి రామపాలనే స్ఫూర్తి, 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అయింది అని చెప్పేసి ప్రధాని మోడీ అంటుండు. ఇక పంబన్ రైల్వే వంతెన జాతికి అంకితం. తమిళనాడులో 8,300 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపన చేసిందట. కథం చేసిండ్రు, 10 ఏళ్ల అభివృద్ధిని ఏడాదిలో పడగొట్టారు. సీఎం తొందరపాటు నిర్ణయాలే ఇందుకు కారణం. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో తగ్గిన ఆదాయం, హైడ్రా పేరుతో పేద మధ్యతరగతి ఇండ్లను కూల్చారు. రాష్ట్రానికి కీలకమైన ఫార్మాసిటీని రద్దు చేసిండ్రు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నాడు, ఈ ఫార్మాసిటీ రద్దు చేస్తే నీకెందుకు బాధ అవుతుంది, ఇందులో ఏమైనా కమిషన్ పోతున్నదా? తర్వాత హైడ్రా పేరుతోటి పేదల ఇళ్లను కూర్చోడం మాత్రం కరెక్ట్ కాదు. ఇక స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖలో తగ్గిన ఆదాయం, ఎందుకంటే మేము బాగా పెంచినాం, ఆదాయం పెంచి ఏం చేసినావు, ఆగమాగం చేసి. రబ్బర్ స్టాంపు సీఎం మంత్రివర్గాన్ని ఏఐసిసి నిర్ణయించడం సిగ్గుచేటు. సచివాలయంలో ఏఐసిసి ఛాంబర్ రివ్యూనా, ఇన్ఛార్జ్ రివ్యూనా అని చెప్పేసి అంటా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టింది. మన సొమ్మును దోచుకుని ఢిల్లీకి కప్పం కడుతుండ్రు. అవినీతి కాంగ్రెస్ పాలనను అంతం చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. దిగజారి మాట్లాడుతున్నావు, కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయినావు, చెప్పులు మోసిన చరిత్ర అనేది. బండి సంజయ్పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. దమ్ముంటే బీసీ రిజర్వేషన్లపై మోడీని ఇప్పించాలని చెప్పేసి సవాల్ విసురుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఒకసారి నేటి మాట చూద్దామా. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలన్నీ ఓట్ల కోసమేనా? అవినీతి చేసిన నాయకుల అరెస్టులు ఇక్క లేనట్టేనా? కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల భాగోతం ఏమైంది? కరెంటు కొనుగోలులో జరిగిన గోల్మాల్ను మర్చిపోయారా? గ్రానైట్ మాఫియా అరాచకాలను ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా? ధరణిలో మాయమైన 1000 ఎకరాల భూములు విచారణ పక్కకు పడేశారా? దళిత బంధుతో జరిగిన లంచాల పర్వం ముగిసిపోయినట్టేనా? ఫోన్ ట్యాపింగ్ కేసు ఒడవని ముచ్చటేనా? ఫార్ములా ఈ కేసు హుస్సేన్ సాగర్లో కలిసినట్టేనా? కబ్జాలకు గురైన గ్రేటర్ హైదరాబాద్ భూములను స్వాధీనం చేసుకోరా? డ్రగ్స్ కేసును గాలి కొదిలేశారా? డబుల్ బెడ్రూమ్లో జరిగిన అవినీతిని ఉత్తదేనా? ఇక గొర్రెల స్కామ్లో పందికొక్కులు మింగిన సొమ్మెంత? బతుకమ్మ చీరల కొనుగోలులో అవినీతి జరగలేదా? పెట్టుబడి పేర్లతో విదేశీ కంపెనీలకు అప్పజెప్పిన భూముల్లో బినామీలు లేరా? ఇక నేతలు అక్రమంగా నిర్మించుకున్న ఫామ్ హౌజులను కూల్చారా? హరితహారంలో జరిగిన అవినీతి బయట పెట్టరా అని చెప్పేసి ఇవన్నిటికీ ప్రశ్నలకు సమాధానము ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏం చేస్తారు? గత పాలనలో మొత్తం అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, దీంట్లో ఇవన్నీ అంటారు, మరి అవన్నీ ఏమైనాయి అని చెప్పేసి పెద్దపల్లి రాజాని అడుగుతున్నాడు. ఇక ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసినా అడుగంటుతున్న భూగర్భ జలాలని చెప్పేసి ఒక ప్రత్యేకతనం, అభివృద్ధికి నిధులు అడిగితే అరెస్టులు చేయడం సిగ్గుచేటని చెప్పేసి ఒక వార్త, అమ్మకానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ఇంకో వార్త, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ ఉద్యమాలని చెప్పేసి డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ రాసినటువంటి వ్యాసం చూసుకోవచ్చు. రాష్ట్రంలో బలహీన వర్గాలలో కుల ప్రభావం క్షీణించిందని చెప్తున్నప్పటికీ మెజారిటీ బీసీ కులాలు అసమానతతో వివక్షకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరికి కులం అధికారం అయ్యింది. బీసీలకు కులం భారం, అవమానం, అణచివేత అయింది. కులం వల్లే బీసీలు పేదరికంలో ఉన్నారు. బీసీలను చూడగానే వారి చదువు, శ్రమ మరియు నైపుణ్యం వారికి కనిపించవు, కానీ వాళ్లకు కనిపించేది కులమే. సమాజంలో ఇట్లా ఎందుకు జరుగుతుంది? బీసీల శ్రమను వాడుకొని వారిని పీడించి ఎదిగిన సమాజం బీసీల ఎదుగుదలను ఎందుకు అడ్డుకుంటుంది? వారిని ఎందుకు అన్నిటికీ దూరం చేస్తుంది? ఇదంతా జరగడానికి కారణం ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. బీసీలు 2 అడుగులు వేయడానికి ప్రయత్నిస్తే ఆధిపత్య కులాలు 10 అడుగులు ముందుకు వెళ్తున్నాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఏ రంగంలో కూడా బీసీలను రాణించకుండా చేయడానికి నిరంతరాయంగా అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండ్రు డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్. బీసీలకు సంబంధించి అయితే బీసీలకు సంబంధించి అక్కడ ఏది సూర్య పేపర్లో ప్రత్యేక కథనం వచ్చింది. అక్కడ ఏంటంటే
ఏమైంది కింద పోయినట్టుంది. పోరాటం ఉధృతం. 50% జనాభా ఉన్న బీసీలను అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాటం, దేశవ్యాప్త కులగణన చేసేంత వరకు అవిశ్రాంతంగా పోరాటం. ఓబీసీ ఆజాదీ దీక్షకు సంఘీభావం ఎమ్మెల్సీ తీర్మానం చెప్తా ఉన్నారు. ఇక బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఓబీసీల రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడుతాం. బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు జక్కని సంజయ్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, తెలంగాణ బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ ఆజాదీ జేఏసీ నేతల బత్తుల సిద్ధేశ్వర్, ఓబీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపకులు జక్కన్ సంజయ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు అక్కడ ఢిల్లీలో. ఆ కార్యక్రమానికి తీర్మానం వెళ్ళిండు. అన్ని రంగాల్లో బీసీల అణిచివేత. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను అన్ని రంగాల్లో అణిచివేస్తున్నారని ఎమ్మెల్సీ తీర్మానం అన్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సామాజిక రంగాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లులను కేంద్రం ఆమోదించాలని, దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కోరుతూ బీసీ ఆజాదీ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో తెలంగాణ భవన్లో బత్తుల సిద్ధేశ్వర్ చేపట్టిన బీసీ ఆజాదీ ఆమరణ నిరాహార దీక్షకు ఆదివారం తీర్మానం సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక జక్కని సంజయ్ మాట్లాడుతూ బయటుంటే చూడు తాము బీసీల హక్కుల కోసం 6 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమేనని చెప్పుకునే లక్ష్మణ్, సంజయ్, ఇతర బీజేపీ నేతలు రాష్ట్రంలో బీసీ ప్రజల గురించి ఎందుకు ఆలోచించడం లేదని చెప్పేసి ప్రశ్నించారు. బీసీల అండలేనిదే బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుందో తాము చూస్తామన్నారు. బీసీల ప్రధానిగా చెప్పుకునే మోడీకి బీసీలపై ప్రేమ లేదా అని ప్రశ్నించారు. 24 గంటల్లోగా మోడీ ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అయితే బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధికి దూరంగా ఉన్నారన్నారు. స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు బీసీల జనాభాను లెక్కించలేదని తెలిపారు. తెలంగాణ బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. ఈ దీక్షలో రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే, అంబేద్కర్ ఆజాదీ సంఘం అధ్యక్షుడు కొంగర నరహరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిన్న ప్రత్యేకంగా అందుకే తీర్మానం అక్కడికి వెళ్ళిండు. ఇది అయిపోయిందా? శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఇక రబ్బర్ స్టాంప్ సీఎం అని చెప్పేసి ఇట్లా అంటా ఉన్నారు. తర్వాత పల్లవి చూద్దాం. ఇంజనీరింగ్ అద్భుతం పంబన్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఆ ప్రధాని అంటున్నాడు. జాతికి అంకితం చేసిన మోడీ అత్యాధునిక టెక్నాలజీతో వంతెన నిర్మాణం, దేశానికి గర్వకారణంగా నిలిచే బ్రిడ్జిలను నిర్మించాం. టెక్నాలజీ, ఆధ్యాత్మిక కలగలిసిన పుణ్యభూమి రామేశ్వరం. తమిళనాడుకు ఎన్నో నిధులు ఇచ్చినా కొందరు ఏడుస్తూనే ఉంటారు. నాయకులు తమిళంలోనే సంతకం చేయాలి. వైద్య విద్యను తమిళ భాషలో అందించాలి. బహిరంగ సభలో ప్రధాని నిన్న మాట్లాడాడు. ప్రత్యేకంగా టార్గెట్ పెట్టినట్టు తమిళం అని అంటున్నారు అని చెప్పేసి. బాలరాముడికి సూర్యతిలకం అని చెప్పేసి ఒక వార్త. ఇక అప్పటి వరకు ఆడుతూనే ఉంటా అని చెప్పేసి ధోని అంటున్నట. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ అని నిన్న ఎన్నుకున్నారు. కమనీయం సీతారాముల కళ్యాణం. భద్రాచలంలోని మిథిలా మండపంలో కనుల పండుగ మహోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. వేడుకలకు హాజరైన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ. ఇక కొత్తగూడెంలోని సారపాకలో పర్యటించిన సీఎం రేవంత్ సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో నిన్న భోజనం కూడా చేసిండు. బీజేపీ ప్రపంచంలోనే బలమైన రాజకీయ పార్టీ ఏర్పడిన తొలినాళ్లలో చాలామంది అవహేళన చేశారు. అధికారంలోకి వస్తుందా అనే అనుమానాలను తీసుకొచ్చారు. ఇప్పుడు బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. దేశ సంస్కృతిని కాపాడేందుకే బీజేపీ పుట్టింది. ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. భారత్ను అన్ని రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిపారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఘనంగా ఆవిర్భావ వేడుకలు చేసింది నిన్న. రేవంత్ రబ్బర్ స్టాంప్ సీఎం. ముఖ్యమంత్రి మంత్రులకు పాలనపై పట్టు లేదు. కేబినెట్ విస్తరణ ఏఐసీసీ చేతుల్లో ఉండడం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతో బీజేపీ యుద్ధం. ఎంఐఎంను గెలిపించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటైనాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కామెంట్స్ చేసిండు.
ఇక ఎస్సీ స్టూడెంట్ల పోరాటం అద్భుతం. 400 ఎకరాల కంచగచ్చిబౌలి భూమిని కాపాడేందుకే వారు ఒక్కటైన తీరు గొప్పది. ప్రభుత్వ కుట్రలు బెదిరింపులను తట్టుకొని నిలబడ్డారు. నిస్వార్థ పోరాటం ఎప్పటికైనా విజయాన్ని అందిస్తుంది. స్టూడెంట్లు చేసిన పోరాటానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ చేసినట. పర్యావరణవేత్తలు స్టూడెంట్లు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. రామం రాఘవం గ్రేటర్ సిటీలో కనుల పండుగగా శోభాయాత్ర. సీతారాంబాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు విగ్రహాల ఊరేగింపు. భారీగా తరలివచ్చిన భక్తులు జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిన నగర వీధులు. శోభాయాత్ర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిండు. 20,000 మంది పోలీసు బందోబస్తు కాసిండ్రు. నిన్న భారీగా మొత్తం అద్భుతంగా సాగింది శోభాయాత్ర. ఇవాళ టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కుమరయ్య ప్రమాణ స్వీకారం చేయించనున్న మండలి చైర్మన్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి, గన్ పార్క్లోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్న కుమరయ్య. ఆదివారం బీజేపీ ఆఫీసులో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న టీచర్ ఎమ్మెల్సీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారంట మల్కా కుమరయ్య. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట నేనే హాజరవుతా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ఒక్క అవకాశాన్ని వదులుకోను, ఏపీ సాగునీటి ప్రాజెక్టులపై న్యాయ పోరాటానికి సిద్ధం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేసిండు. బరాబరా చేయాల్సిందే, మంచి పని చేయండి, మంచి పేరు వస్తుంది. పేరు రావడమే కాదు, రాష్ట్రానికి నీళ్లు కూడా ఎక్కువ అందుతాయి. ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షిద్దాం. నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలని చెప్పి డాక్టర్ రాజశేఖర్ గారి కొటేషన్ చూసుకోవచ్చు. ఎంఏ బేబీ ఎన్నిక. ఇక సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన సీనియర్ నేత మరియం అలెగ్జాండర్ ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. దీక్ష విరమించిన దల్లేవాల్ ఎంఎస్పీకి చట్టబద్ధత సహా పలు డిమాండ్లపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ దీక్ష విరమించారు. అనంత్ పాదయాత్ర పూర్తి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ చేపట్టిన ఆధ్యాత్మిక పాదయాత్ర ముగిసింది. ఈయన అదే పోతుంటే కోళ్ళు వస్తే కోళ్ళ వ్యాన్నే కొనేసి కోళ్ళని విడిచిపెట్టిండు, ఫారం కోళ్ళని. 4తో నగుబాటు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు వరుసగా 4వ పరాజయం, ఓడిపోతూ ఉన్నది. మా హైదరాబాద్ వాళ్ళని చూసి. ఇక రుద్రాంక్ష్ పసిడి గురి. ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో స్వర్ణ పథకం గెలిచిన భారత్ షూటర్. ఇక రుణ వేధింపులకు చెక్ పెడదాం, బాకీ వసూలు పేరిట అనుచితంగా ప్రవర్తించే బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు ఏజెంట్ల నుంచి రుణ గ్రహీతలకు ఉన్న రక్షణపై ప్రత్యేక కథనాలు వేసిందట. ఎట్లా ఎగ్గొట్టాలనే దానిపైన. దేశానికే తలమానికం. పంబన్ రైల్వే వంతెన ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ జాతికి అంకితం చేసిండు. తమిళనాడులో 8,300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైన ప్రాజెక్టులకు నిన్న ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిండు నిన్న ప్రధాని. వైభవంగా భద్రాద్రి రామరోరి కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తజనం. ఇవాళ శ్రీరాముడికి పట్టాభిషేకం పాల్గొనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇక బాలరాముడికి సూర్యతిలకం అని చెప్పేసి అయోధ్యలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరిగినాయి. గర్భాలయంలో మస్తకాభిషేకం నిర్వహించిన అర్చకులు. ఇక సన్నబియ్యంతో సీఎం లంచ్ అంట. లబ్ధిదారుడి ఇంట్లో నేలపై కూర్చొని భోజనం. సంక్షేమ పథకాలపై ఆరా తీసిన వైనం. ఇక సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారు బూరం శ్రీనివాస్ ఇంట్లో నేలపై కూర్చొని భోజనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, ఎంపీ బలరాం నాయక్, తర్వాత ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, సిఎస్ శాంతికుమారి, లబ్ధిదారు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి చేసి వచ్చిండ్రు. అవగాహన పెంచుకో, అస్త్రాలను వాడుకో అని చెప్పేసి ఒక వార్త. విచారణకు నేనే వస్తా అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. వారంలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు అని చెప్పేసి అంటున్నారు. వస్తాడు అంటున్నారు. మరి ఏమవుతుంది? ఇది ఇక్కడ మంత్రివర్గ విస్తరణ అయితలేదు, అక్కడ బీజేపీ అధ్యక్షుడు వచ్చుడు అయితలేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన చూశారు, మాకు అవకాశం ఇస్తే పారదర్శకత పాలన అందిస్తాం. హైదరాబాద్లో మజ్లీస్ ఆగడాలను అరికడతామని చెప్పేసి అక్కడ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటుండు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రజలకు కిషన్ రెడ్డి వినతి. ఇక కంచపోరు ఆగదు. ఎస్సీ విద్యార్థుల పోరాటంపై ప్రభుత్వం అపవాదులు.
వర్సిటీ తరలింపు, ఎకో పార్క్ అంటూ కుయుక్తులు. నిస్వార్థమైన విద్యార్థి ప్రజా ఉద్యమాలు విజయం సాధిస్తాయి. కంచగచ్చిబౌలి స్థలం వేలాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి బహిరంగ లేఖలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నట. ఇవాళ బనకచెర్లపై చర్చ. గోదావరి బోర్డు భేటీలో ఇదే కీలకాంశమంట. ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఇప్పటికే కేంద్రం కృష్ణా గోదావరి బోర్డులకు ఫిర్యాదు. అయితే ఇక గోదావరి బోర్డు కోరిన ప్రాజెక్టుల వివరాలు ఇవ్వని ఏపీ అని చెప్పేసి ఒక వార్త. వాళ్ళు ఇవ్వరు, మొత్తం వెనకచర్ల గట్టిపడేసి తెలంగాణను ఆగం చేసే కార్యక్రమం ఉన్నట్టు. ఇక టాలెంట్ను ట్రంప్ కూడా ఆపలేరు. ఓకే, డేటా సైంటిస్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ వెంకట్ ఇక్కుర్తి అమెరికా నుంచి సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిండట. నైపుణ్యం లేని వాళ్ళను ఎవరూ రక్షించలేరు, స్కిల్స్ లేకుండా అమెరికా వచ్చేవారికే సమస్య, ఇండియాలోనే ఉద్యోగం రాని వారికి ఇక్కడ ఎలా వస్తుంది, భారత విద్యార్థులకు అమెరికా యువత పోటీయే కాదు, వ్యవసాయ కూలీ పనికి కూడా సిద్ధపడడమే సమస్య, కొన్ని అమెరికా వర్సిటీల్లో కన్సల్టెన్సీలు కుమ్మక్కు మాయమాటలతో విద్యార్థులను మోసం చేస్తున్నాయంట, జాగ్రత్తగా ఉండండి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆ దేశంలోని విదేశీ ఉద్యోగులు విద్యార్థులకు గడ్డుకాలం మొదలైందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని తరిమేస్తున్న ట్రంప్ యంత్రాంగం విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు పెడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వృత్తి నిపుణులకు అమెరికా ఎప్పుడు ఆహ్వానం పలుకుతుందని, నైపుణ్యం లేని వారు ఏ దేశంలో ముందుకెళ్లలేరని చెప్తున్నారు అమెరికాలో 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రవాసాంధ్రుడు వెంకట్ ఇక్కుర్తి అంట. ట్రంప్కు హ్యాండ్స్ ఆఫ్ సెగా తగిలింది. ట్రంప్ విధానాలతో విదేశాల ప్రతీకార టారిఫ్లో భారం పడిందని అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉధృతంగా సాగిన ఆందోళనలు. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఈనాడు చూద్దామా. ఈనాడు ఈనాడు చూస్తే ఏమై ఫ్రంట్ పేజ్. ఓకే రైట్, ఇక్కడ ఉందా. వర్సిటీలో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి పచ్చజెండా, 3 దశల్లో నియామక ప్రక్రియ, కొత్త మార్గదర్శకాలు జారీ, 12 విశ్వవిద్యాలయాలకు ఊరట, నిరుద్యోగులకు శుభవార్త, ఖాళీల్లో సగమే భర్తీ అని చెప్పేసి అంటా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తారంట, నియామకాలు జరుగుతాయంట. భవిష్యత్ భారతం భారం కాకుండా, ఇది ఊబకాయం గురించి లాభ పెరుగుతురట. 2050 నాటికి దేశంలో స్థూలకాయల సంఖ్య 45 కోట్లకు చేరుతుంది అంట. అత్యధిక యువ ఊబకాయలున్నటువంటి దేశంగా భారత్ మారనుంది. వచ్చే ఆపద నుంచి ముందుగానే తెలిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. కాబట్టి లావు కాకుండా చూడండి, రన్నింగ్ బిన్నింగ్ ఇవన్నీ చేయండి. నాకు ఇట్లా కొంచెం ఇట్లా లావున్నట్టు కనిపిస్తా కానీ నేను అట్లేం ఉండా, మామూలుగా అట్లా స్క్రీన్ అట్లా కనిపిస్తాడు. మా భరత్ చెప్తున్నాడు. రానున్న 25 ఏళ్లలో భారత్లో అధిక బరువు ఉన్న వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగనుందని ప్రపంచ ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ వివరించినటువంటి నేపథ్యంలో మనం ఏం చేయాలి, ఎట్లా లావు కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆరోగ్యంగా రన్నింగ్ చేస్తుండాలి, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తుండాలి. ఇవన్నీ చేస్తే కొంతవరకు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తిండి విషయంలో కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బడి ముబ్బడిగా తినకుండా తిండి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలంటే డైట్ పాటించాలి. తర్వాత మాంసాహారాన్ని కొంతవరకు తగ్గిస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు నిపుణులు. అరే అవును, కానీ ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఇవాళ వరల్డ్ హెల్త్ డే. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ ఉంది. డాక్టర్ త్రివేణి అని చెప్పేసి ఒక డాక్టర్ తోటి ఇంటర్వ్యూ ఉంది. అపోలో హాస్పిటల్ డాక్టర్ ఆమె. సాయంత్రం 6 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది, చూడండి. ఎందుకంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, తర్వాత గుండె జబ్బులు వస్తూ ఉన్నాయి, కిడ్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి, ఆడవారికి సంబంధించి గైనిక్ సమస్యలు వస్తూ ఉన్నాయి, థైరాయిడ్ సమస్యలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎలాంటి చికిత్సలు చేయించుకోవాలి, వీటన్నిటిపైన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఉంది. సాయంత్రం 6 గంటలకు ఉంటుంది, చూడండి 100%. ఇవాళ వరల్డ్ హెల్త్ డే. ఇవాళ సన్నబువ్వతో సహపంక్తి, సామాన్యుడి ఇంట సీఎం మంత్రులు భోజనం చేసిండ్రు. నిన్న ముత్యాలంపేటలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో భద్రాచలం ఎమ్మెల్యేలందరూ కూడా ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రమణీయం రాములోరి కళ్యాణం, భద్రాచలంలో వైభవపేతంగా వేడుక, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి అంటే చెప్పేసి ఒక వార్త. ఇక సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అంట. మౌలిక వసతుల కల్పనలో ఆకర్షిత భారత్,
పాంబన్ వర్టికల్ రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యధికమైనదిగా కితాబు హాజరు కాని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. సిపిఎం కేంద్ర కమిటీలో తమ్మినేనికి మరోసారి చోటు దక్కిందట. కొత్తగా జాన్ వెస్లీ, తర్వాత టీ జ్యోతి, సాయిబాబాలకు స్థానం దక్కింది. తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం. భాజపా ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. కంచగచ్చిబౌలి భూములను కాపాడుకుందాం, ప్రజలకు కేటీఆర్ లేఖ రాసిండు. 400 ఎకరాలు హెచ్సియు పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. విద్యార్థులు, ఆచార్యుల విజ్ఞప్తి, ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మీనాక్షి నటరాజన్ అంటున్నట. ఇక ట్రంప్పై నిరసనల గర్జన, అమెరికా నలుమూలల ర్యాలీలు, హ్యాండ్సప్కు వెల్లువెత్తుతున్న జనం అని చెప్పేసి లక్షలాది మంది మొత్తం రోడ్ల మీదకి వచ్చిరట. అమెరికాలో ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయం తీసుకుంటే ఎట్టరా నాయన అని. మౌలిక వసతుల కల్పనలో ఆకర్షిత భారత్ అని చెప్పేసి ప్రధాని అంటా ఉన్నాడు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. పోలీస్ పాలన, కేసుల పీడన, నిలదీస్తే కేసులు, నిరసిస్తే అరెస్టులు, ఎదురొడ్డి పోరాడుతున్న బీఆర్ఎస్ సైనికులు అని చెప్పేసి ఇటువంటి వార్తలు రాకురా నాయన, ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి అరాచకం, మీరు పెట్టిన అక్రమ కేసులు, మా పైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెడుతుంది, 307 పెడుతుంది, మా మీదనే దాడి చేసి మా మీదనే కేసులు పెడుతుంది. మీకు రాసే అర్హత ఉన్నదా? ఈ లంగమాటలు లంగరాతలు ఎందుకు అట్లా అవసరమా? ఇప్పుడు మీరు ఏదో మంచి పాలన అందించేసి మంచిగా చేసేట ఇట్లా అంటేనేమో ఓ రకంగా అనుకోవచ్చు. చేసిందే లంగ కథలు పడుతుంది, ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతుంది, ఆగమా అని చేస్తుంది పాలన చేసి. మళ్ళీ ఇప్పుడేమో పోలీసు పాలన, కేసుల పీడన అని చెప్పేసి మంచిగా టైటిల్ పెట్టుకుంటా రాసుకుంటూ వస్తుంది ఈమె. రజతోత్సవ సభపై సర్కారు పన్నాగం, బీఆర్ఎస్ వేడుకను అడ్డుకునే కుతంత్రం, నెలపాటు ర్యాలీలు, సభలపై నిషేధం, ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు అమలు, వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు, కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అప్పుల ప్రధాని మోదీ, ఆయన హయాంలోనే ఎక్కువగా రుణగ్రస్త భారత్, 11 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 130 లక్షల కోట్ల రుణాలు, మొత్తంగా 185 లక్షల కోట్లకు చేరిన కేంద్ర ప్రభుత్వ అప్పు అంట. జీడిపిలో రుణం వాటా 57%, ఒక్కో నెత్తిపై 1.27 లక్షల అప్పు. గణాంకాలతో సహా కుండబద్దలు కొట్టిన ఏఐ చాట్బాట్ గ్రోక్ అంట. ఈ గ్రోక్ మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు, దీన్ని బ్యాన్ కూడా చేస్తారు మరి ఇట్లా గట్టిగా ఇట్లా చేస్తే కనిపిస్తే. హ్యాండ్స్ ఆఫ్ ట్రంప్ అని చెప్పేసి జోక్యం చేసుకోదురా నాయన అని చెప్పేసి అంటున్నట. ట్రంప్ పిచ్చోడు అంటున్నట. సమ్మెకు సమాయత్తం, 7 ఆర్టీసీ కార్మిక సంఘాల సమాలోచన. ఈ కార్మిక సంఘాల గురించి మాట్లాడే అర్హత కూడా మీకున్నదా? నిజంగా ఏంటంటే కార్మిక సంఘాలనే ఎత్తేస్తుంది. ఎన్లా కార్మిక సంఘాలు ఇక్కడ లేకుండా ఆర్టీసీలా. కంచెగచ్చుబౌలిని కాపాడుకుందాం, అప్పటి వరకు పోరాటం ఆపేదిలే అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎంబీఏ బేబీ. ఆ అడవిపై అయోమయం, మంత్రిదో మాట, కలెక్టర్ది మరో మాట. దేవునూరు అడవికి జూ పార్క్ తరలింపట. ఇటీవల మంత్రి కొండా సురేఖ ప్రకటన, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేలా కలెక్టర్ ఆదేశాలు, అటవీ శాఖ అడ్డుకుంటున్న దక్కని ఫలితం అంట. దేవునూరు కబ్జాకు కడియం యత్నం అని చెప్పేసి కూతురు కావ్య అల్లుడితో కలిసి కుట్ర. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, బీఆర్ఎస్ పక్షాన న్యాయ పోరాటం చేస్తాం, మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య అంటున్నాడట. ఏందో కథ మరి ఇది తెలుసాలి. ఇది కూడా జనరల్ ఎస్ఏలో టాపర్ను దాటేసి నాన్ తెలుగు మీడియం అభ్యర్థికి 97.5 మార్కులు వచ్చినాయంట. గ్రూప్ 1 లీలలు ఇంతింత కాదయా, టాపర్కు వచ్చింది కేవలం 65.5% మార్కులే, 5 మార్కులే. పేపర్ మూల్యాంకనంలో మరో విచిత్రం, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం, వెలుగు చూస్తున్న గ్రూప్ 1 మెయిన్స్ లోపాలని చెప్పేసి. నిజంగా కూడా గ్రూప్ 1 మెయిన్స్లో చాలా లోపాలు జరిగింది, లోపాలు కాదు మోసం జరిగిందని చెప్పేసి చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు. ఇక స్క్రీనింగ్ టెస్టుకు మంగళం, ఎట్టకేలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి దొడ్డిదారిలో జీవో తీసుకొస్తున్నట్ట. అకాడమిక్ రికార్డులు, స్కిల్స్, ఇంటర్వ్యూల ఆధారంగా నియామకం, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు భర్తీకి ఊసెత్తని సర్కార్, ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలని ఈమె రాసుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ జనరల్ ఎస్ఏకి సంబంధించి మొత్తం ఆగం మార్కులు వేసిందని చెప్పేసి చాలామంది ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక తర్వాత కుల బహిష్కరణలు కూడా జరుగుతున్నట్టు ఈ కాలంలో కూడా. ఇదేందో మన కథ. ఈడ ఏది నిజామాబాద్ జిల్లాలో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో వీడీసీ పేర్ల, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతోటి మొత్తం కూడా వీడీసీల పేరుతోటి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారంట. దీంతో కుల బహిష్కరణ చేస్తున్నట. గుళ్ళో పోతే గుళ్ళో నుంచి ఎలగొట్టిరట.
గుళ్ళో నుంచి వెళ్ళగొట్టారు. రామాలయంలో పూజకు వెళ్లిన మహిళలను బయటకు పంపిన వీడీసీ. తాళరాంపూర్లో ఘటన, పోలీసులకు ఫిర్యాదు. చూసుకో, బాల్కొండ నియోజకవర్గం. దేవుని పూజకు వెళ్లిన మహిళలను వీడీసీ సభ్యులు ఆలయం నుంచి వెళ్ళగొట్టిన ఘటన ఏర్గట్ల మండలం తాళరాంపూర్లో శనివారం చోటు చేసుకుంది. కొన్ని నెలలుగా గ్రామాభివృద్ధి కమిటీకి గౌడ సంఘం సభ్యులకు మధ్య వివాదం కొనసాగుతుంది. కాగా శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శనివారం కుంకుమ పూజను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పూజలో పాల్గొనేందుకు గ్రామానికి చెందినటువంటి అనేక మంది మహిళలు మంగళహారతులతో వెళ్లారు. గౌడ సంఘానికి చెందినటువంటి మహిళలు కూడా హాజరు కాగా వారు వెళ్లిపోయే వరకు పూజల కార్యక్రమం మొదలుపెట్టేది లేదని స్థానికుల పురోహితుడి ద్వారా వీడీసీ సభ్యులు చెప్పించారట. దీంట్లో మొత్తం పెద్దలు అంటే ఇదంతా అగ్రవర్ణాలు చేస్తున్న కుట్ర అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఆగమాన్ చేస్తున్నట. మండలం ఏరుగట్ల మేము గౌడ సంఘం మేము సంఘంలో రామవారి ఆధారంగా చెప్పేసి తీర్మార్చానికి ప్రతి సంవత్సరం వెళ్ళినట్లే ఈ సంవత్సరం కూడా వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని 100 మందిలకించి 10 మందిని గౌడ సంఘం వాళ్ళు వెళ్ళిపోవాలని పంతులతో గ్రామ కమిటీ వాళ్ళు చెప్పించారట. పంతులు గారు వచ్చి మీరు ఇదేంద్రమా మీ అయ్యే జాగిరా ఇట్లేమన్నా ఇదేం కథ ఏంది అసలు? యాక్చువల్గా వెలివేయడానికి ఇప్పుడేంది మళ్ళీ ఇది? ఇప్పుడు పాతకాలానికి పోతున్నాం, ఎక్కడ పోతున్నాం మనం? వెలేస్తున్నారంట, గుళ్ళకు పోవద్దంట. ఏం కథరా బాబు ఇది? నేను ప్రత్యేక దృష్టి సారించాలి స్థానిక పోలీసులు కానీ లేకపోతే కలెక్టర్ కానీ దీని మీద దృష్టి సారించండి. ఇదేంద్రా భయ్ కథ? చదువు రాని వాళ్ళు చేసినట్లు ఇప్పుడు ఈ కాలంలో చదువుకోనట్లు బిహేవియర్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ రోజులలో అందరు చదువుకుంటున్నారు. ఎంత తెలివిలు ఉంటుంటాయి, ఎంత ఉంది. ఇదేవరో నాటి కాలం నాడు తెలియని వాళ్ళు రాజులున్న నాడు నడిచిన కాలం లాగా నడుస్తున్నది. ఇది ఇంకా రాను రాను మా పిల్లలకు కూడా ఇట్లాంటి తరం రావద్దు. ఇట్లాంటి ఈ ఊరి నుండి ఇంకో ఊరికి కూడా ఇట్లాంటి రావద్దు. పలానా ఊళ్ళో జరిగింది తాళరాంపూర్ అని ఇట్లా ఎటువంటి కథలు ఎందుకు ఇవన్నీ బంద్ చేసేది? ఇట్లా చేస్తున్నట. అంటే వీడీసీల పేరుతో అక్కడ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అని చెప్పేసి ఉంటారు. ఉండి ఇక ఆగమానం చేస్తున్నట. వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇటువంటివన్నీ బంద్ చేయరు.